నాగేశ్వర పూజారి గారు, ఈ మధ్యకాలంలో ఎల్ఓసీలు రిలీజ్ అయ్యి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు సార్. అంటే ఏంటి ఈ ఎల్ఓసీలు అంటే ఏంటి, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎల్ఓసి అంటే ఏంటంటే జనరల్గా లుకౌట్ సర్క్యులర్ అంటుంది దీన్ని. ఓకే, అంటే మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అంటే మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే చాలామందిని ఈ ఎల్ఓసీల కింద డిటైన్ చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ చేస్తున్నారు అనేది మాట వాస్తవం. అవును. ఎందుకు అంటే ఏంటంటే మనకు రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది. ఏది మన ప్రధానమైన ఎయిర్పోర్ట్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు కనెక్షన్ చేసే ఏకైక ఎయిర్పోర్టు మనకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు. ఈ తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఫారిన్ ట్రావెల్ చేయాలన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో త్రూ ఓన్లీ మనకు హైదరాబాద్ నుంచే పోతారు. మళ్ళీ రావటం కూడా హైదరాబాద్ నుంచే, ఎందుకంటే ప్రపంచానికి హైదరాబాద్ నుంచి కనెక్షన్ ఉంది కాబట్టి. ఓకే. సో ఎల్ఓసి అంటే ఏంటంటే ఈ భారతదేశంలో ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి మీద క్రిమినల్ కేసు అయినప్పుడు, ఓకే, ఈ పోలీస్ స్టేషన్కి అటెండ్ కాకుండా, పోలీసు వాళ్ళకు అందుబాటులో లేకున్నా, కోర్టుకు అటెండ్ కాకుండా, ఓకే, ఉన్నప్పుడు ద కోర్టు కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ ఎల్ఓసి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా కోర్టైనా పోలీసులైనా ఎల్ఓసి రిలీజ్ చేసే అధికారం ఉంటుంది. ఓకే. ఓకే, ఎల్ఓసి అనొచ్చు, కోర్టు మనం కోర్టు ఎన్బిడబ్ల్యూ కూడా ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. మనం కోర్టులో ఎల్ఓసి రిలీజ్ చేయమని పిటిషన్ వేసుకున్నప్పుడు కోర్టు కూడా ఎల్ఓసి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. సార్, రెడ్ కార్నర్ నోటీసులు ఎల్ఓసి రెండు వేరు. రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇంటర్నేషనల్ సంబంధించిన ఇష్యూస్ అవన్నీ. స్పెషల్లీ భారతదేశానికి సంబంధించి మాత్రమే ఎల్ఓసి, లుకౌట్ సర్క్యులర్. లుకౌట్ సర్క్యులర్ అంటే ఏంది, జనరల్గా మనం అంటే ఒక వ్యక్తి మీద ఒక క్రిమినల్ కేసు అయినప్పుడు ఆ వ్యక్తి దేశంలో ఉండనుకుందాం, దేశం దాటిపోకుండా, అంటే ఏ రూపంలో కూడా దేశం దాటిపోకుండా, అంటే బై ఎయిర్ కావచ్చు, బై షిప్ కావచ్చు, బై రోడ్ కూడా కావచ్చు. అంటే ఈ భారతదేశానికి బయట నుంచి ఎవరు రావాలన్నా పోవాలన్నా ఇవి కంపల్సరీ మ్యాండేటరీ చెకింగ్స్ ఉంటాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఓన్లీ వాయు మార్గమే కదా సార్? ఎయిర్పోర్టే. షిప్ కూడా నీకు కంపల్సరీ ఇమిగ్రేషన్ అథారిటీస్ ఉంటారు, బై రోడ్ కూడా ఉంటారు. ఓకే. కాబట్టి నీకు ఎవరి మీద ఒక క్రిమినల్ కేసు అయినప్పుడు అతడు పారిపోతాడు అనే అవకాశం ఉంది అనుకున్నప్పుడు పోలీసులు ఎల్ఓసి రిజిస్టర్ చేసే అధికారం ఉంటుంది. అతడు వెళ్ళేటప్పుడు పోలీసులు ఆపేసి, అక్కడ ఇమిగ్రేషన్ అథారిటీస్ ఆపేసి మళ్ళీ పోలీసులకు ఉపయోగిస్తారు. అట్లనే మన మీద క్రిమినల్, మనం ఫారిన్లో ఉంటాం, ఓకే, మన మీద ఇక్కడ క్రిమినల్ కేసు అవుతుంది. క్రిమినల్ కేసు అయిన తర్వాత, ఓకే, మనం దాన్ని అప్పుడప్పుడు నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేయడం ద్వారా కూడా ఎల్ఓసి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎల్ఓసి రిలీజ్ అయిన తర్వాత మనం ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఎయిర్పోర్ట్లో దిగగానే పట్టుకొని మళ్ళీ సేమ్ పోలీసులకు అప్పయిస్తారు. ఓకే. ఎల్ఓసి రిలీజ్ అయింది అన్నది వాళ్ళకి కూడా తెలియదు. చాలా మంది చెప్పారు కదా, పార్టీకి చెప్పారు. ఎల్ఓసి రిలీజ్ చేసే పార్టీకి నీకు మీద ఎల్ఓసి రిలీజ్ అయిందని చెప్పారు. అట్లా కాబట్టి నేను అందరికీ చెప్పే సలహా ఏంటంటే ఈ ఎల్ఓసీలు ఎక్కువ ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మీకు 498 కేసుల్లో రిలీజ్ అవుతుంటాయి. 498 కేసుల్లో రిలీజ్ అవుతుంటాయి. 498 అంటే అత్యాచారం కాదు, భార్యాభర్తలకు సంబంధించి హరాస్మెంట్ కేసులలో రిలీజ్ అవుతుంటాయి అవి. ఓకే. సో దీంట్లో ఇంకో బ్యూటీ ఏముంటుంది ఏంటంటే ఈ భర్త మీదనే కాకుండా అక్కా చెల్లెల మీద, అన్నదమ్ముల మీద కూడా పెడుతుంటారు. ఏది 498 వాళ్ళ మీద కూడా ఎల్ఓసి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఫారిన్లు ఉన్నారు అనుకో, వీళ్ళకి పాపం తెలియదు. అందరు ఏమనుకుంటారంటే పంచాయతీ భార్యాభర్తల మధ్యలోనే ఉంది కాబట్టి మాకేం కాదని చెప్పేసి వీళ్ళు కూడా రపక్క దిగుతారు. దిగిన సందర్భాలలో వీళ్ళ మీద కూడా ఎల్ఓసి ఉంటుంది. కాబట్టి ఇమిగ్రేషన్ అథారిటీస్ డిటైన్ చేసి వాళ్ళని మళ్ళీ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్తారు. ఓకే. ఇది ఎల్ఓసి ప్రాసెస్ జనరల్గా. నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే నీ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని కానీ, నీ మీద కానీ నీ కుటుంబ సభ్యుల మీద కానీ క్రిమినల్ కేసులు ఉన్నాయని కానీ అని ఫీల్ అయినప్పుడు, ఓకే, తర్వాత నువ్వు ఇండియా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, ఎందుకైనా ఒక్కసారి మీ కన్సర్న్ అడ్వకేట్తోని నీ మీద ఎల్ఓసి ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ట్రావెల్ చేయండి. చెక్ చేసుకొని ట్రావెల్ చేసుకుంటే ఏమైందంటే ఇక నువ్వు ఎయిర్పోర్ట్లో దిగంగానే నీకు ఎల్ఓసి లేదని చెప్పిండు అనుకో, దిగంగానే డైరెక్ట్ బయటకు వచ్చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ డౌట్ సార్, పార్టీకి తెలియకుండా వాళ్ళు ఇస్తారు ఎల్ఓసీలు, మరి అడ్వకేట్కి తెలిసే అవకాశం ఉంటుందా? అడ్వకేట్ వెరిఫై చేసుకుంటాడు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ లేకపోతే అఫీషియల్స్తో మాట్లాడి చెప్పాల్సిందే కదా కంపల్సరీ. ఇప్పుడు అడ్వకేట్ ఆ పార్టీకి చెప్పి రానివ్వకుండా అడ్డుపడతాడు అనే అట్లేం ఉండదు. ఇప్పుడు మనకి ఎల్ఓసి రిలీజ్ అయింది అనుకో, డెఫినెట్లీ మనం హైకోర్టుకి వెళ్ళి మనం దానిపైన స్టే తెచ్చుకోవడం కానీ, ట్రావెల్ ఫ్రీ చేసుకోవడం కానీ చేసుకుంటాం. సంబంధిత కోర్టుకి వెళ్ళి కానీ చేసుకుంటాం. కంపల్సరీ రైట్ ఉంటుంది కంపల్సరీ రైట్ ఉంటుంది. కాబట్టి
నేను అదే అందరికి చెప్తున్నా, ఎన్ఆర్ఐస్కి ఇబ్బంది పడకండి, ఎందుకంటే అంత చాలా లాంగ్ నుంచి ప్రయాణం చేసి వస్తారు. ప్రయాణం చేసి వచ్చేసి మీరు ఎయిర్పోర్ట్లో స్ట్రక్ అయిపోతారు. మళ్ళీ మిమ్మల్ని అక్కడ గంటలు నిలబెట్టేసి మళ్ళీ మీకు పోలీసుడు మీ ఏరియా నుంచి రావాలి పోలీసుడు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సపోజ్ ఎక్కడో ఒక వైజాగ్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది అనుకుందాం నీ పేరు మీద. ఓకే, నీకు తెలియదు, నీకు తెలియదో ఏదో రకంగా ఒక ఎల్ఓసి ఇష్యూ అయింది నీ పేరు మీద. సో నీకు ఐడియా లేదు, నువ్వేం చేస్తావు, రయ్యని ట్రావెల్ చేసేస్తావు. ట్రావెల్ చేసి ఏం చేస్తావు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగానే పట్టుకుంటారు. పట్టుకోగానే ఏం చేస్తారు వాళ్ళు, ఎవరికి కాల్ చేయాలి, వైజాగ్ నగరం పోలీసులో కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు వైజాగ్ నగరం పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకుపోవాలా. వాళ్ళు వచ్చి తీసుకుపోయి చెప్పి హైదరాబాద్ పోలీసులకు సంబంధం లేదు. ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్లేంత వరకు ఈయన ఎయిర్పోర్ట్లో ఉండాలి. వాళ్ళు వెంటనే ఆ ఈవినింగ్ రాదు కదా, ఇన్ఫర్మేషన్ పోవాలా, వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవాలా, వాళ్ళు బస్ ఎక్కువ ట్రైన్ ఎక్కువ వచ్చి వాళ్ళు మళ్ళీ ఈయన ఈ ఎయిర్పోర్ట్ లో కూర్చోవాలా. మళ్ళీ 2 రోజులు టైం పట్టింది అనుకోండి వాళ్ళు రావడం. ఏంటి పరిస్థితి? అంతే, ఎయిర్పోర్ట్లో ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అందుకనే నేనేం చెప్తున్నా అంటే ఏంటంటే, మీ పైన ఏదన్నా క్రిమినల్ కేసు ఉంది అనేది ఫస్ట్ పాయింట్. అదే స్టేజ్లో ఉన్నా కూడా ఒక్కసారి ట్రావెల్ చేసే ముందు మీ పైన కానీ మీ ఇతర కుటుంబ సభ్యులపైన కానీ, అంటే మీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ఎవరిపైన కానీ ఉంటే మీరు కంపల్సరీ మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని మీరు వస్తేనే బెటరు. ఎందుకంటే మీకు ట్రావెల్ ఈజీ అయిపోతుంది. ముందు వెరిఫికేషన్ చేసుకొని ఎల్ఓసి లేదనుకో మీరు డైరెక్ట్ ట్రావెల్ చేయొచ్చు. ఎల్ఓసి ఉందనుకో మీ అడ్వకేట్ ఏం చేస్తాడు, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. సో ఈయన పైన ఎల్ఓసి ఉంది, దీన్ని హోల్డ్ చేయండి, మా క్లయింట్ వస్తున్నాడు కాబట్టి ఎయిర్పోర్ట్లో ఆపొద్దు అని చెప్పేసి మనం పర్మిషన్ తీసేసుకుంటే డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోతారు. ఓకే సార్, ఇప్పుడు అడ్వకేట్ సాయం తీసుకోలేదు సార్, అతను అరెస్ట్ అయిపోయాడు, వైజాగ్కి తీసుకెళ్ళిపోయారు, ఇంటికి డైరెక్ట్ జైలేనా? జైలేం ఉండదు. తర్వాత మళ్ళీ అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ కోర్టులో వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ చేసి మళ్ళీ అతన్ని విడిపించుకొని వచ్చే అవకాశం ఉంటాయి కేసును బట్టి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఎల్ఓసి రిలీజ్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి దొరుకుతాను లేడు, కేసు ఏ స్టేజ్లో ఉంది, దాని తీవ్రత ఎంత ఉంది, ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపాలనా వద్దా అనేది మళ్ళీ ఇదంతా డిస్కషన్స్ మళ్ళీ కోర్టులో జరుగుతాయి. జరిగిన తర్వాతనే అతను జైలుకు పంపడం. డిస్కషన్ జరిగేటప్పుడు లాయర్తో మాట్లాడుకుని, కానీ ఇదంతా లెంతీ ప్రాసెస్ కదా. అవును, ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్లో 1-2 days ఉండి మళ్ళీ నువ్వు పోలీసు వాళ్ళు తీసుకొని, నువ్వు గౌరవంగా పోవాల్సిన వ్యక్తివి నిన్ను పోలీసు వాళ్ళు తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టి, ఇప్పుడు ఇతను లగేజ్తో వస్తాడు, అలసిపోయి ఉంటాడు ట్రావెల్లో, ఎన్నో ఆశలతో వస్తారు ఇండియాకి, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఎవరైనా సరే ఎన్ఆర్ఐస్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని భావించినా, లేకపోతే ఆల్రెడీ ఉంటే ఏ చిన్న అనుమానం ఉన్నా ఒక్కసారి ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ చేత మీ చేతిలో ఎల్ఓసి ఉందా లేదా అనేది మీరు కనుక మీరు దాన్ని వెరిఫై చేయించుకుంటే మీ ట్రావెల్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.